తక్కువ రేట్లో వచ్చే విధంగా కూడా తీసుకొచ్చారు ఈ బ్రష్ కట్. FR3001 సార్ మోడల్. బ్యాక్ ప్యాక్ స్పెషాలిటీ ఏంటంటే బైకుల్లో వచ్చే కార్పెటర్ వచ్చింది సార్. ఫ్యూయల్ కన్జంప్షన్ ఇది చాలా తక్కువ అని చెప్పి. వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం. రైతుకు అందుబాటు ధరల్లో అత్యంత సమర్థవంతంగా పనిచేసే విధంగా స్టిల్ కంపెనీకి రూపొందించిన బ్రష్ కట్టర్లలో ఈ బ్యాక్ ప్యాక్ మోడల్ రైతులను అమితంగా ఆకర్షిస్తూ ఉంది. ఈ మోడల్ FR3001 1.1 HP సామర్థ్యంతో పనిచేసే బ్రష్ కట్టర్ పనితీరు ఏ విధంగా ఉంది, అలాగే ధరల వివరాల గురించి మాగంటి ఎంటర్ప్రైజెస్ టెక్నీషియన్ పవన్ నాగసాయి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు స్టిల్ కంపెనీ నుంచి వచ్చే బ్రష్ కట్టర్లో రైతుకి ఎకనామికల్ వైబిలిటీ అంటే తక్కువ రేట్లో వచ్చే విధంగా కూడా తీసుకొచ్చారు ఈ బ్రష్ కట్టర్లో. ఇప్పుడు ఇంతకుముందు మనం సైడ్ ప్యాక్ గురించి తెలుసుకున్నాం, FS3001. ఇది FR3001 అంటున్నారు. అవును సార్, FR3001 సార్ మోడల్. దాంతో పోల్చుకుంటే ఇది వచ్చేటప్పటికి 5cc ఎక్స్ట్రాతో వస్తుంది సార్. సైడ్ బ్యాక్ తో పోలిస్తే ఈ బ్యాక్ ప్యాక్ స్పెషాలిటీ ఏంటంటే అసలు బ్యాక్ ప్యాక్ స్పెషాలిటీ ఏంటంటే మనం పని చేసుకోవడానికి ఫెసిలిటీ చాలా బాగుంటుంది సార్. ఈజీగా ఉంటుంది, కంఫర్టబిలిటీ బాగుంటుంది సార్. కొంతమంది రైతులు సైడ్ ప్యాక్ ఇష్టపడతారు, కొంతమంది బ్యాక్ ప్యాక్ ఇష్టపడతారు. ఇది వచ్చేటప్పటికి 2 చేతుల్లో హ్యాండిల్ ఉంటుంది సార్. సైడ్ ప్యాక్ వచ్చేటప్పటికి మనకు 1 సైడ్ మిషన్ ఉంటుంది, 2 హ్యాండిల్స్ మీద ప్రెజర్ ఉంటుంది సార్. ఓకే, ఇది మిషన్ భారం ఉండదు సార్. దీనికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల బ్యాక్ ప్యాక్ మోడల్స్ ఉన్నాయి, అనేక కంపెనీలు ఉన్నాయి. యాక్చువల్గా హోండా, బోన్హాఫర్, ఇంకా రకరకాల కంపెనీలు ఉన్నాయి. అలాగే చైనీస్ మోడల్స్ కూడా ఉన్నాయి. వాటితో పోలిస్తే ఈ జర్మన్ టెక్నాలజీ ఇది. అవును సార్. దీని ప్రత్యేకత ఏంటండి? వాటితో పోలిస్తే ఇవి ఇంజిన్ అనేది వెయిట్లెస్ ఇంజిన్ వస్తుంది సార్. కంఫర్టబుల్ గా ఉంటది. ఎన్ని కేజీలు ఉంటుంది? ఇది వచ్చి 9.1 kg సార్. అవి కూడా 11-12 కేజీలు ఉంటాయి. మీకు చైనా ఇంజిన్ వచ్చేటప్పటికి 12 నుంచి 15 కేజీల వరకు వస్తుంది సార్. బ్యాక్ ప్యాక్ అనేటప్పటికి వెయిట్ తక్కువగా ఉండడం వల్ల పని కూడా ఎక్కువసేపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంజిన్ వారంటీ ఎలా ఉందండి? ఇంజిన్ వారంటీ వచ్చి 1 year వస్తుంది సార్. కంపెనీ 2T ఆయిల్ వాడితే 1 year వస్తుంది సార్. కంపెనీ 2T ఆయిల్ వాడకపోతే ఈ ఇంజిన్ అనేది వారంటీ చేయలేము సార్. ఎంత ఇవ్వాలి 2T ఆయిల్? లీటర్ పెట్రోల్ కి స్టిల్ 2T ఆయిల్ అయితే 20 ml సార్. అదర్ 2T ఆయిల్ అయితే 40 ml సార్. బ్యాక్ ప్యాక్ ఫిట్టింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఏంటంటే తేడా ఇది? ఈ చైనీస్ దాటిలోకి వచ్చేటప్పటికి ఈ లివర్ వేరేలా వస్తుంది సార్. దీనికి వచ్చేటప్పటికి మన యాక్సిలరేటర్ గ్రిప్ వచ్చింది సార్. గ్రిప్ వచ్చింది, స్విచ్ కూడా వేరే మోడల్ వచ్చింది, చేతిలో వచ్చింది. అవును సార్, మొత్తం మనకి కంఫర్టబుల్ గా ఉంది సార్. అంటే స్టాప్ చేసుకోవచ్చు అండి. ఈ స్టాప్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ సార్. ఇది యాక్సిలరేటర్ కూడా చేతిలోనే ఉంటుంది సార్. మనం ఎంత పెడితే అంత. ఈ స్టిల్ లో కూడా మనకి 25,000, 30,000 ఈ కాస్ట్లో కూడా ఉన్నాయి సార్. కానీ మనకి రైతుకు అందుబాటు ధరలో ఉండాలని FR3001, FS3001 అనేది తక్కువ కాస్ట్లో తీసుకొచ్చారు సార్ కంపెనీ. ఇంజిన్ పనితీరు వచ్చేటప్పటికి సింగిల్ కిక్తో స్టార్ట్ అవుతుంది సార్. సాధారణంగా ఇంజిన్కే పెట్రోల్ ట్యాంక్ అనేది అటాచ్మెంట్ ఉంటుంది అన్ని బ్రష్ కట్టర్లో. ఇది డిఫరెంట్గా ఉంది. దీనికి డిఫరెంట్గా వస్తుంది సార్. ట్యాంక్ అనేది 900 ml తో వస్తుంది సార్. ట్యాంక్ కూడా సపరేట్గా పైన వస్తుంది సార్. మెయిన్ రైతులను ఆకర్షిస్తున్న అంశం ఏంటంటే ఫ్యూయల్ కన్జంప్షన్. అవును సార్, ఇది చాలా తక్కువ అని చెప్తా ఉన్నారు. ఇది ఫ్యూయల్ కన్జంప్షన్ వచ్చేటప్పటికి లీటర్ 2 hours వస్తుంది సార్. ఓ గ్రేట్. 2 stroke అయినా సరే లీటర్ పెట్రోల్ వచ్చి 2 hours వస్తుంది సార్. దీంతో పాటు ఏమేమి వస్తాయండి? దీంతో పాటు వచ్చేటప్పటికి 13,500లో కంపెనీతో పాటు వచ్చేది ఏంటంటే 2 teeth బ్లేడ్ ఒకటే వస్తుంది సార్. బ్రష్ కట్టర్ ఇంజిన్ 2 teeth బ్లేడ్ ఒకటే వస్తుంది సార్. మన మాగంటి ఎంటర్ప్రైజెస్ లో 2 teeth బ్లేడ్, నైలాన్ ట్రిమ్మర్, నెక్స్ట్ వచ్చి 80 teeth బ్లేడ్ తో కలిపి 15,000కు ఇస్తున్నాం సార్. 80 పళ్ళ బ్లేడ్. అవును సార్. అది మన వరి కోసుకోవడానికి, తర్వాత పసుగ్రాసం కోసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవును సార్.
ఈ గేర్ బాక్స్ డిఫరెంట్ గా ఉండడం వల్ల ప్యాడీ గార్డ్ వేసుకోవడానికి వీలుగా లేదు సార్. హ్యాండిల్ 26 mm సార్. ఈ హ్యాండిల్ కి ఈ నైలాన్ ట్రిమ్మర్ కానీ 2 టీత్ బ్లేడ్ కానీ లేకపోతే 8 టీత్ బ్లేడ్ కానీ అమర్చుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గేర్ బాక్స్ అనేది 1 సైడ్ హోల్ వస్తుంది సార్. ఆ హోల్లో ఎల్లంకి పెట్టుకుని లోపల థ్రెడ్డింగ్ అనేది తిరగకుండా ఉంటుంది సార్. తిరగకుండా ఉండడం వల్ల మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి బాగుంటుంది సార్. ఆ ఎల్లంకి అనేది పెట్టకపోతే ఫుల్ రౌండ్ తిరుగుతూనే ఉంటుంది, టైట్ అవ్వదు, లూజ్ అవ్వదు సార్. ఎల్లంకి పెట్టి మొత్తం స్క్రూలు ఓపెన్ చేయాలి సార్. ఓపెన్ చేసిన తర్వాత అయితే 2 టీత్ బ్లేడ్ లేదంటే నైలాన్ ట్రిమ్మరో లేదా 8 టీత్ బ్లేడ్ వేసుకోవాలి. ఇది FS 3001తో పోల్చుకుంటే ఆ FS 3001 గేర్ బాక్స్ వచ్చేటప్పటికి స్ట్రెడ్డింగ్ బయటకు వస్తుంది సార్. ఇది FR 3001కి వచ్చేటప్పటికి బోల్ట్ టైపు వస్తుంది సార్. థ్రెడ్డింగ్ లోపలికి వస్తుంది, ఇన్సైడ్ థ్రెడ్డింగ్ వస్తుంది. అందువల్ల ఏంటంటే దీనికి నైలాన్ ట్రిమ్మర్ వేసుకున్నప్పుడు స్ట్రెడ్డింగ్ ఇస్తారు సార్. స్ట్రెడ్ ఇస్తారు సార్. అదేంటంటే స్ట్రెడ్డింగ్ ఇన్సైడ్ లోపలికి అవుతుంది సార్ థ్రెడ్డింగ్. అది బిగించుకుని తర్వాత నైలాన్ ట్రిమ్మర్ వేసుకోవాలి. అవును సార్. రివర్స్ థ్రెడ్డింగ్ అండి? రివర్స్ థ్రెడ్డింగ్ సార్. ట్యాంక్ కెపాసిటీ ఎంత పెట్రోల్? 900 ml సార్. ఇప్పుడైతే ప్రస్తుతం నైలాన్ ట్రిమ్మర్ వేస్తుంది సార్. దీని పనితీరు ఎలా ఉంటుందో మీరే చూడండి. రెండు బల్ల బ్లేడ్కైనా 80 టీత్ బ్లేడ్కైనా ఇదే సెట్టింగ్ అండి. సాయి గారు, ఇప్పుడు మనం నైలాన్ ట్రిమ్మర్తో అలాగే 2 టీత్ బ్లేడ్తో మన బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టర్ స్టిల్ FR 3001 ఎలా పనిచేస్తుందో చూసాం. దీనికి 80 టీత్ బ్లేడ్ కూడా వేసుకునే అవకాశం ఉందా? 80 టీత్ బ్లేడ్ కూడా వేసుకోవచ్చు సార్. కానీ ప్యాడీ గార్డ్ వేసుకోవడానికి వెసులుబాటు లేదు సార్. మన గేర్ బాక్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల ప్యాడీ గార్డ్ వేసుకునే అవకాశం లేదు సార్. పనితీరు చూస్తే చాలా బాగుంది. దీని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలండి? దీని మెయింటెనెన్స్ వచ్చి ఆ ఫ్రంట్ గేర్ బాక్స్లో నాన్ స్టాప్గా 20 రోజులు మనం వర్క్ చేస్తే కంపల్సరీ దాంట్లో గ్రీజ్ పెట్టుకోవాలి సార్. ఇది సాఫ్ట్ కూడా ఓడదీసినప్పుడు ఈ సాఫ్ట్ కూడా ఒకసారి గ్రీజ్ పెట్టుకుంటే బాగుంటుంది సార్. కార్పెటర్ వచ్చేటప్పటికి మన బైకుల్లో వచ్చే కార్పెటర్ వచ్చింది సార్. దీంట్లో చాలా మంచి కార్పెటర్ ఇచ్చాడు సార్. దానివల్ల మెయింటెనెన్స్ చాలా తక్కువ సార్. 1 లీటర్ పెట్రోల్ అయిన తర్వాత 2 అవర్స్ వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇస్తే మనకి ఇంజిన్ లైఫ్ అనేది పెరుగుతుంది సార్. రైతులు ఈ బ్రష్ కట్టర్లను కొనుగోలు చేయాలంటే ఎవరిని సంప్రదించాలి? ఈ బ్రష్ కట్టర్ కావాలంటే మనం మాగంటి ఎంటర్ప్రైజెస్ ఏలూరు విజయవాడ బ్రాంచ్లో సంప్రదించవచ్చు సార్. ఏలూరు నెంబర్ వచ్చేటప్పటికి 9866369669. నెక్స్ట్ విజయవాడ బ్రాంచ్ నెంబర్ వచ్చేటప్పటికి 7207227224 సార్. రైతు అనేది పర్చేస్ చేసుకున్న 24 గంటల లోపు మేము క్రాంతి ఆర్ నవత ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్. మనం ముందే ఫోన్పే ఆర్ గూగుల్ పే యూపీఐ పేమెంట్ చేస్తే మనకి ఏమంటే మన పర్చేజ్ ఆర్డర్ అవ్వగానే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.